పుస్తకాలకు పాఠకులు కరువై దుర్భిక్షం అలుముకున్న పరిస్థితుల్లో ఒకేసారి 6 పుస్తకాలు ఆవిష్కరించడం ఒక్క ప్రజాశక్తి పబ్లిషర్స్కు మాత్రమే సాధ్యపడిందని మాజీ ఎమ్మెల్సీ వెట్టపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ప్రస్తుత సమాజ పరిణామాలను మార్కిస్ట్ కోణంలో స్పృశించిన వ్యక్తి తెలకల్లపల్లి రవి అంటూ ప్రశంసించారు. పీవీఆర్ హైస్కూల్ మైదానంలో జరుగుతున్న పుస్తక మహోత్సవంలో తెలకల్లపల్లి రవి రచించిన 6 పుస్తకాలను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జాసువా సాహిత్య వేదిక నాయకులు జి నారాయణరావు, సాహిత్య స్రవంతి కన్వీనర్ సత్యరాజన్, ప్రజానాట్య మండలి సీనియర్ నాయకులు దాశరథి, ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్ ఎస్వి బ్రహ్మం, ప్రజాశక్తి బుక్ హౌస్ జనరల్ మేనేజర్ ఏ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. రవి గారి పుస్తకాల మీద మహోత్సవం, ఈ పాట మీడియాలో ప్రతి చోట వినిపిస్తుంటుంది. ఇది రవి గారు లాంటి వాళ్ళు రాయటం. రవి గారు సుందరయ్య గారి మీద రాశారు. రెండోది రవి గారి మీద అనేక సందర్భాల్లో నేను చెప్తాను. అందుకని రవి గారు కమిట్మెంట్తో రాస్తున్నాడు కాబట్టి నేను చెప్పదలుచుకుంది అంటే చాలా అభిమానించే వాళ్ళ మీద పుస్తకాలు లేకుంటే ప్రపంచమే లేదనుకునేంత దూరం భావించేవాళ్ళం. కానీ దురదృష్టవశాత్తు భారత ప్రభుత్వం ఈ మధ్య ఒకేసారి 15 పుస్తకాలని 27 పుస్తకాలని నిషేధించింది. గతంలో మాలపల్లిని నిషేధించడం, లేకపోతే గరిమెళ్ళ సత్యనారాయణ గారి పాటని నిషేధించడం, ఇలాంటివన్నీ చెదురుమదురుగా జరిగాయి. కానీ ఏక బిగిని ఒక కాశ్మీర్కి సంబంధించి ఒక మాట కూడా మాట్లాడడానికి లేదు. ఈ ఇండియాలో ఉన్నటువంటి ఎవరు కూడా దాని మీద ఏమి రాసినా అది కనపడకూడదు ప్రపంచానికి అని చెప్పి అత్యంత దుర్మార్గంగా ఈ పుస్తకాలన్నిటినీ నిషేధించడం అనేది జరిగింది. అందులో అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు రాసినటువంటి ఆ పుస్తకాలతో సహా గొప్ప గొప్ప రచయితలు పరిశోధనాత్మకంగా చేసినటువంటి వాళ్ళు. అయితే వాళ్ళకి తెలుగులో వచ్చినట్టువి కొన్ని కనపడలేదు అనుకుంటా. బాలగోపాల్ గారి పల్లుల లోయ అలాంటివి బహుశా అమిత్ షా గారికి ఎవరైనా ట్రాన్స్లేషన్ చేసి అందిస్తే ఇట్లా వాళ్ళకి కొంచెం అటు ఇటు కుడి ఎడమ ప్రభుత్వమే ఉంది కాబట్టి వాటిని నిషేధించే ప్రయత్నం చేయొచ్చు, ఆ లిస్టులోకి రావచ్చు. ఇంత దుర్మార్గమైన పరిస్థితి మన కళ్ళ ముందర కనపడితే ఇదే సాగితే ఇంకేం మనమేమి ఈ పుస్తకాల ప్రదర్శనలు అవి ఇవి పుస్తకం చేతుల్లో పెట్టుకొనున్నా, సంకలో పెట్టుకొనున్నా, అల్మారాల్లో పెట్టుకొనున్నా, పడక గదిలో పెట్టుకొనున్నా పట్టుకెళ్ళే ప్రమాదం కూడా ఏమన్నా వస్తుందేమో మనకైతే తెలియదు మిత్రులారా. దీన్ని మనం అందరము తీవ్రంగా ఖండించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ పుస్తకాల మీద చేసిన నిషేధాన్ని రద్దు చేసి జనం ఇంకో పుస్తకం రాయండి. ఆ పుస్తకంలో ఉండేది నిజం కాదు అని అనుకుంటే నిజం కాదని ఇంకో పుస్తకాన్ని రాయండి, దాని మీద మరొక పుస్తకాన్ని రాసుకోండి. అంతేగాని నిషేధించి భూమిలో కప్పిపెట్టి సత్యాన్ని మాత్రం సమాధి చేయడం ఎప్పటికీ సాధ్యం కాదు అనేదాన్ని మనం ఎలుగెత్తి చాటాల. కాబట్టి మిత్రులారా, దీన్ని తీవ్రంగా మనం ఖండిద్దాం, ఈ నిషేధాన్ని తొలగించమని డిమాండ్ చేద్దాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్,
ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.